అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 46. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون. ఆయత్ నంబర్ 46. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాహే గనక మీ వినికిడిని మీ చూపును పూర్తిగా తీసేసుకుని మీ హృదయాలకు ముద్ర వేస్తే అల్లాహ్ తప్ప వాటిని మీకు తిరుగు ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి. మేమెన్ని విధాలుగా మా సూచనను వారికి విశేఖరిస్తున్నామో చూడు, అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు. 55. మనిషి శరీరావయవాల్లో ఎంతో కీలకమైనవి కళ్ళు, చెవులు, హృదయం. అల్లాహే గనక తలుచుకుంటే తాను ప్రసాదించిన ఈ వస్తువులను వారి నుంచి జప్తు చేసుకోగలడు. అంటే వారిని చెవిటివారుగా చేయగలడు, కంటి చూపును పోగొట్టగలడు, గ్రాహ్య శక్తి నిర్వీర్యం చేయగలడు. సాధారణంగా అవిశ్వాసులు ఈ అవయవాలు కలిగి ఉండి కూడా వాటిని సత్యం కోసం ఉపయోగించుకోలేకుండా ఉంటారు. ఆ దేవుడు స్వయంగా ఎవరినైనా రక్షించదలిస్తే తప్ప ఆయన పట్టు నుంచి ఎవరిని విడిపించలేరు. ఈ విధంగా దేవుడు పెక్కు ఉపమానాల ద్వారా, కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా, కొన్నిసార్లు శుభవార్తల ద్వారా విషయాన్ని విడమర్చి చెబుతూ ఉంటాడు. ఆయత్ నంబర్ 47. قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا القوم الظالمون. ఆయత్ నంబర్ 47. చూడండి, ఒకవేళ మీపై అకస్మాత్తుగా కానీ బహిరంగంగా కానీ అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడితే దుర్మార్గులు తప్ప ఎవరూ నాశనం చేయబడరు అని వారిని అడుగు. 56. అరబీలో బగతతన్ అకస్మాత్తుగా రావడం, జహరతన్ బహిరంగంగా రావడం అనే 2 పదాలు ఉపయోగించబడ్డాయి. అకస్మాత్తుగా ఆపద రావడం అంటే రాత్రిపూట రావడమని, బహిరంగంగా రావడం అంటే పగటిపూట రావటమని భావం. అందుకే సూరే యూనిస్లో 50వ ఆయతులో బగతతన్, జహరతన్ అని కాకుండా బయాతన్ ఔ నహారన్ అని చెప్పబడింది. అంటే రాత్రిపూట లేక పగటిపూట రావటమన్నమాట. అకస్మాత్తుగా వచ్చే ఆపద అంటే ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడే ఆపద అని. దీనికి భిన్నంగా బహిరంగంగా వచ్చే ఆపద అంటే ముందస్తు సూచనలతో వచ్చే ఆపద అని కూడా భావం చెబుతారు. ఏమైనప్పటికీ ఈ ఆపదలు దుర్మార్గులపై, దైవాజ్ఞల్ని ధిక్కరించిన వారిపై, పాపాత్ములపై వచ్చి పడతాయి, వారిని సమూలంగా నాశనం చేస్తాయి. ఆయత్ నంబర్ 48. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. ఆయత్ నంబర్ 48. మేము ప్రవక్తలను పంపేది వారు శుభవార్త అందజేయడానికి, హెచ్చరిక చేయడానికి మాత్రమే. 57. దైవ ప్రవక్తలు దైవానికి విధేయత చూపి మంచి పనులు చేసేవారికి అనుగ్రహభరితమైన స్వర్గం లభిస్తుందన్న శుభవార్తను వినిపిస్తారు. దైవాజ్ఞను ధిక్కరించి భూమిలో విర్రవీగే వారికి దేవుడు సిద్ధం చేసి ఉంచిన వ్యధాభరితమైన నరకశిక్ష గురించి భయపడతారు. కాబట్టి ఎవరు విశ్వసించి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. 58. అంటే పరలోకంలో ఎదురయ్యే స్థితిగతుల గురించి వారు అదే పనిగా భీతి చెందనవసరం లేదు. అలాగే వారు ప్రపంచంలో తమ వెనుక వదిలి వచ్చిన వాటిని గురించి కానీ, ప్రపంచంలో అనుభవించలేకపోయిన సౌఖ్యాల గురించి కానీ బాధపడవలసిన పని ఉండదు. ఎందుకంటే ఉభయ లోకాల్లోనూ వారి వ్యవహారాలను చక్కదిద్దేవాడు, వారి సంరక్షకుడు, ఆ రెండింటికి యజమాని అయిన అల్లాహే. ఆయత్ నంబర్ 49.
والذين كذبوا بآياتنا يمسهم العذاب بما كانوا يفسقون. ఆయత నంబర్ 49. అయితే మా ఆయుతులను అబద్ధాలని కొట్టిపారేసే వారికి వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది. 59. వారి శిక్షకు ప్రధాన కారణం వారి ధిక్కారి వైఖరే. అల్లాహ్ ఆజ్ఞల ముందు తల వంచడానికి నిరాకరించడం వల్లను, ఆయన నిషేధించిన అధర్మ కార్యాలకు నిర్భయంగా ఒడిగట్టడం వల్లను వారు దేవుని కోపానికి గురయ్యారు. ఆయత నంబర్ 50. قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول لكم إني ملك إن أتبع إلا ما يوحى إلي قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون. ఆయత నంబర్ 50. ఓ ప్రవక్త, వారికి చెప్పేయి, నా వద్ద అల్లా ఖజానాలున్నాయని నేను మీతో అనడం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనడం లేదు. నాపై అవతరింపజేయబడే వహీని మాత్రమే నేను అనుసరిస్తున్నాను. 60. దేవుని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో నిర్ద్వందంగా ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏమిటో కాస్త ఆలోచించండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పదలిచింది ఏమిటంటే, సమస్త అధికారాలు దైవాధీనమై ఉన్నాయి. దేవుని అనుమతి ఆజ్ఞ లేకుండా నేను మీకు ఏ విషయము చెప్పలేను. ఆయన ఆదేశం కానంత వరకు మీ ముందు ఏ అద్భుతాన్ని చేయలేను. భవిష్యత్తులో జరగబోయేదేమిటో మీకు ఎరుకపరచడానికి నా వద్ద అగోచర విషయాల జ్ఞానం లేదు. మానవాతీత శక్తులు మీ ముందు ప్రదర్శించడానికి నేను దైవదూత ఫరిస్తాను కూడా కాను. నేను కేవలం నాపై అవతరించే వహీ, అల్లాహ్ వాణిని ఖచ్చితంగా అనుసరించే ప్రవక్తను మాత్రమే. వహీ అన్నప్పుడు ఖురాన్తో పాటు హదీస్ కూడా అందులోకి చేస్తుంది. నాకు ఖురాన్తో పాటు దాని వంటిదే మరొకటి కూడా ఇవ్వబడింది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో చెప్పారు. దాని వంటిదే మరో అంశం హదీస్ అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రబోధనలు మరియు ఆయన విధానం. ఓ ప్రవక్త, వారిని అడుగు, గ్రుడ్డివాడు కళ్ళున్నవాడు ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా? 61. ఏ విధంగా గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానులు కాలేరో అదే విధంగా దారి తప్పినవాడు రుజుమార్గం పొందినవాడు సమానులు కాలేరు. అలాగే విశ్వాసి అవిశ్వాసి కూడా సమానులు కాలేరు.